అందులో వెయ్యాలి. ఇక్కడ చీటింగ్ జరుగుతోంది. తప్పకుండా ఇది ఆ సన్నీ పనే అయి ఉంటుంది. అరే గురు, జీవితంలో ఎన్నెన్నో లభిస్తూ ఉంటాయి, కానీ ఇక్కడ గ్రౌండ్ లో తనకి విజయం లభించింది. చెప్పండి కొట్టండి. ఈ ఫ్యాన్ కి ఎంత పొగరో చూడు. 3 సెకండ్ల కంటే ఎక్కువ తిరగడం లేదు. అరే హనీ, ఆ ఫ్యాన్ చెడిపోయింది, అందుకే అది తిరగడం లేదు. నోరంతా మండుతుంది, నిప్పులు వస్తున్నాయి నోట్లోంచి. పచ్చగా ఉండే నేను ఎర్రగా మారిపోయాను. ఎంత వింతగా ఉందో చూడండి. ఏ హనీ, నేను పుప్పటి నుంచి తండూరి పుప్పట్లాగా మారే లోపు నువ్వు నింజా దగ్గరికి వెళ్ళి బాటిల్ పట్టుకొచ్చాయి. నీకు దాహంగా ఉంటే మంచినీళ్ళు తాగు, బాటిల్ ఎందుకు పట్టుకురావడం? నోరు మూసుకో హనీ, అసలు ఇప్పుడు నీళ్ళే లేవు. హనీ మొత్తం నీళ్ళని వేస్ట్ చేసేసాడు. వేస్ట్ చేయలేదు తమ్ముడు, నేను దాహంగా ఉన్న వారికి నీళ్ళిచ్చాను. మంచి పని చేసావు, కానీ ఎవరు దాహంతో ఉన్నారు? అక్వేరియంలో ఉన్న చేపలు దాహం వేయడం వల్ల అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి. చూస్తే నాకు కష్టం అనిపించింది. ఇక్కడ 5 రోజుల నుంచి నీళ్లు లేవు, కానీ మీరేమో చేపల తొట్టులో మాత్రం నీళ్లు పోస్తున్నారు. ఇంట్లో 5 రోజులుగా మంచినీళ్లే లేవు. నేను ఇప్పుడు మాత్ర వేసుకోవాలి. కారం ఎక్కువగా ఉండడం వల్ల నోట్లో వచ్చే నీళ్లతో మాత్ర వేసుకున్నాను నేను. మార్కెట్ కు వెళ్లి పానీపూరి తిందాం అనుకుంటే పూరి మాత్రమే ఇస్తున్నాడు, పానీ లేదంటున్నాడు. నీళ్ల కొరత అంత ఎక్కువగా ఉందని అంటున్నారు. నేను ఒక ఐడియా చెప్తాను. కొన్ని మంచినీళ్ళని మనం ఎండలో పెడదాం. ఎండలో పెట్టడం వల్ల నీటికి చెమట పట్టి నీరు ఎక్కువ అవుతుంది. మంచి సమయం, నీళ్లు ఖాళీ అయిపోయాయి. ఈ హనీతో ఉండే బదులు మనం చచ్చిపోతే చాలా మంచిది. సరే, అయితే ఇప్పుడు మనం కాల్ చేసి వాటర్ ట్యాంకర్ ని రమ్మందాం. ఎవరు ఈ ఫోన్ ని 2గా విరగొట్టింది? నేనే. నిన్న నేను ఫోన్ లో మాట్లాడుతూ ఉండగా మేడం వచ్చి చూసి ఫోన్ ఎక్కువసేపు మాట్లాడుకు, కట్ చెయ్యి అని చెప్పారు. నువ్వు టెన్షన్ పడకు, నేను మొబైల్ నుంచి కాల్ చేస్తాను. అరే, రిప్లై చేశారు. వాళ్ళ దగ్గర ఒకే ఒక ట్యాంకరే ఉందంట. ఆ నీళ్ళ ట్యాంకర్ ని మేము తీసుకుపోతాం. అరే గురు, జూకి వెళ్తే మంకీస్ ఇలా గోక్కుంటూనే ఉంటాయి. ఒకే ఒక నీళ్ళ ట్యాంకర్ మాత్రమే ఉంది. చప్పట్లు కొట్టండి. సరే పిల్లలు, మీరంతా ఇంట్లోకి పండి. బయట నిలబడి ఉంటే ఇంకా దాహం వేస్తుంది. ఈ నీళ్ళ ట్యాంకర్ మాత్రం మాదే. దాన్ని ఆర్డర్ చేసింది మేము. కావాలంటే మా ఇంటికి రా, మీకు గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చి పంపిస్తాం. ఏమంటున్నావు? బలూన్ కి 4 రూపాయలు ఇచ్చి వెళ్ళండి. మన గొడవ వల్ల ట్యాంకులో ఉన్న నీళ్లన్నీ ఎండకు ఆవిరైపోతున్నాయి. మనం ఒక పని చేద్దాం, నీళ్లను చెరిసగం తీసుకుందాం. సరే, సగం సగం చేసుకుందాం. వాటర్ సన్నీకి, ట్యాంకర్ మనకి. ఏ గాడిద, వాటర్ ని సన్నీకి ఇస్తే ట్యాంకర్ పెట్టుకొని నువ్వేం చేస్తావు? త్వరగా ఏదో ఒకటి చేయండి. నేను పాత పూపెట్టిన అయి ఉంటే ఈ పాటికి ఏదో ఒక కథ చెప్పేవాడిని. అయితే మనం గడ్డి మామూలుకి వెళ్ళి ఆడుకుందాం ఎంచక్క. అలాగే మీ అందరి మధ్యన కాంపిటీషన్ పెట్టేద్దాం. చప్పట్లు కొట్టండి. సరే, ఎవరెవరు కాంపిటీషన్ లో పాల్గొంటారో చెప్పండి. ఇలా చూడండి మిస్టర్ కన్నా, మేమేమి దద్దమలం కాదు కాంపిటీషన్ చూసి వెళ్ళిపోవడానికి. అరే గురు, సైకిల్ టైర్ కి గాలిని కొడతారు, అలాగే పెట్రోల్ ట్యాంక్ తో పెట్రోల్ నింపుతారు. మీరంతా కలిసి వీడిని ఎలా మేనేజ్ చేస్తారో నాకు తెలియట్లేదు. చప్పట్లు కొట్టండి.
పపెట్ నువ్వు పైన ఏం చేస్తున్నావు? కిందకి దిగిరా. గాలి తీసుకుంటున్నాను, ఉండండి, ఇప్పుడే ఎగిరి వస్తాను. నాకు జెర్సీ ఏమీ అవసరం లేదు. ఈ ఆటలో 3 రౌండ్లు ఉంటాయి. ఈ 3 రౌండ్లో 2 రౌండ్లు ఎవరు గెలుస్తారో వాళ్ళకి వాటర్ ట్యాంకర్. మొదటిది లెమన్ రౌండ్. ఈ స్పూన్ లో ఈ లెమన్ ని పెట్టుకుని ఇద్దరు రేస్ లో పాల్గొంటారు. ఎవరు ముందుగా లెమన్ ని తీసుకువెళ్లి ఆ బకెట్ లో వేస్తారో వాళ్ళే విన్నర్. హనీ, ముందు నువ్వు వెళ్ళు. లేదు, నేను పొద్దున్నే పాలు తాగాను. నిమ్మకాయ వల్ల పాలు విరిగిపోతాయి, తర్వాత కడుపులోనే పన్నీర్ తయారవుతుంది. కాబట్టి జోర్దార్ నువ్వు వెళ్ళు. నువ్వు బాల్ ని నోటితో పట్టుకునే అలవాటు ఉంది కాబట్టి నువ్వు బాగా ఆడుతావు. అలా చూడు. ఆకాశం ఎంత క్లియర్ గా ఉంది. రెడీగా ఉన్నారా? గెట్ సెట్ గో. నిమ్మకాయని ఇక్కడ కాదు, అందులో వెయ్యాలి. ఇక్కడ చీటింగ్ జరుగుతోంది. తప్పకుండా ఇది ఆ సన్నీ పనే అయి ఉంటుంది. అరే గురు, జీవితంలో ఎన్నెన్నో లభిస్తూ ఉంటాయి, కానీ ఇక్కడ గ్రౌండ్ లో తనకి విజయం లభించింది. చెప్పండి కొట్టండి. అరే గురు, టీనేజర్ కి పింపుల్స్ వస్తూ ఉంటాయి, కానీ నెక్స్ట్ రౌండ్ చాలా సింపుల్ గా ఉంటుంది. చెప్పండి కొట్టండి. ఎవరి బాల్ ని దూరంగా విసురుతారో వాళ్ళే ఈ రౌండ్ లో విన్నర్. ఈ రౌండ్ కి పవర్ కావాలి. చెప్పండి, ఎవరు వెళ్తారు? నాకు ఎక్కువ పవర్ ఉంది. నేను 50 కిలోల బరువు ఉన్న వ్యక్తిని కూడా లేపాను. ఎలాగా? ఆయన నిద్రపోతూ ఉన్నారు. అప్పుడు నేను అన్నయ్య లేవండి అని చెప్పాను, లేచాడు. కానీ ఇది బాల్ గేమ్. తర్వాత నేను లోపల నుండి బ్యాట్స్మెన్. కాబట్టి తమ్ముడు నువ్వే ముందు వెళ్ళు. అరే సరేలే, ఇటు చూడు. కిట్టి ముందు నుండి ఎప్పుడు ఓడిపోకూడదు. ఈసారి కూడా చీటింగ్ చేసే ప్రయత్నం చేస్తారు. నేను జాగ్రత్తగా ఉండాలి. 20 కిలోల వెయిట్ ఉన్న బాల్ని తీసుకురండి. ఈ పిల్లికి ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చిందంట? గట్టిగా లాగు. ఎంత గట్టిగా లాగాలో నువ్వే చెప్పు. దమ్ బిర్యానీయా లేక ఆలు దమ్మా? ఏదైనా గానీ ముందే చెప్పు. అప్పుడే తినేటప్పుడు తప్పు జరగదు. రెండు టీమ్స్ కి ఒక్కొక్క పాయింట్ వచ్చింది. ఇక ఫైనల్ రౌండ్ హై జంప్. పపెట్ నువ్వెళ్ళు. నువ్వెందుకు వెళ్ళంటున్నావు? నేను వెళ్ళేవాడినే, కానీ నేను ఎందుకు వెళ్ళడం లేదంటే ఒక పెద్ద కారణమే ఉంది. ఏంటది? నాకు మనసే లేదు. పపేట్, త్వరగా రా, కాంపిటీషన్ సిద్ధమవుదాం. అరే తను మళ్ళీ చీటింగ్ చేస్తున్నాడు. వెంటనే పప్పెట్కి నేను చెప్పాల్సిందే. సన్నీ చీటింగ్ చేస్తున్నాడు చూడండి. చిల్లీ పౌడర్. చాలా అన్యాయమైన ప్రపంచం. ఎనీ డౌట్? ఈ పోపట్నేమో హై జంప్ చేయమని చెప్తున్నారు, ఒక పక్కేమో చీటింగ్. చూపిస్తాను నేనేంటో. కారాన్ని ధైర్యాన్ని రెండూ పెంచుకున్నాను. ఎనీ డౌట్? ఆపిల్ తీయగా ఉంటుంది, నిమ్మకాయ పుల్లగా ఉంటుంది. వాటర్ ట్యాంక్ పోపట్ టీమే గెలుచుకుంది.
సన్నీ ఈ నీళ్లు తాగు ఇంకా కావాలంటే ట్యాంకర్ నీళ్ళని కూడా తీసుకెళ్ళిపో సారీ బాబు, నేను ఇంత చీటింగ్ చేసినా మీరు నాకు దాహానికి మంచినీళ్ళు ఇచ్చారు, చాలా మంచిది. సాయంత్రం టిఫిన్ నైట్ డిన్నర్ చేస్తారు. నిజంగా గెలిచింది మన బన్నీ టీమే. అదంతా నిజమే గాని ఎవరు పొప్పట్ని లీడర్ చేసింది